అండి అందరికీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ సంక్రాంతికి పిండి వంటలు ఏం చేశారో కామెంట్ చేయండి. నేనైతే అరిసెలు చేస్తున్నాను. ఇవాళ భోగి పండుగ రోజు అరిసెలు చేస్తున్నాను. ముందు చేద్దామంటే నాకు వీలు అవ్వలేదండి, షాప్లో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాను. సో ఇప్పుడు అరిసెలు చేస్తున్నాను, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను ముందు రోజే కేజీన్నర రేషన్ బియ్యం తీసుకొని కడిగి పెట్టానండి. ఒక 20 అవర్స్ నానపెట్టాలి, మధ్యలో మధ్యలో కడుగుతూ ఉండాలి అవి. అండ్ తడార పెట్టేసి రైస్ని కొంచెం చేతికి అంటకుండా ఉన్నప్పుడు పట్టించాలి. తర్వాత జల్లెడ పట్టేసి దాన్ని గట్టిగా నొక్కి పెట్టి తడారకుండా క్లాత్ కప్పాను. అండ్ మా హస్బెండ్ బెల్లం తురిమారు, నేను నువ్వులు వేయించుతున్నానండి పాకంలో కలపడానికి. అండ్ నెక్స్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టాను పాకం కోసము. అందులో తురిమిన బెల్లం వేస్తున్నాను. నేను కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం తీసుకున్నానండి. కేజీన్నర పట్టదు కానీ కొంచెం ఎక్కువగానే ముందుగానే పట్టించుకోవాలి. ఎందుకంటే పాకం ఎక్కువైపోయిందనుకోండి మొత్తం పాడైపోద్ది. సో లాస్ట్‌లో కొంచెం పిండి మిగులుతుంది. అండ్ బెల్లం కరగడం కోసం ఓ టీ గ్లాస్‌తో గ్లాసున్నర వాటర్ పోసి బెల్లం కరగబెడుతున్నానండి. అండ్ బెల్లం కరిగాక అండ్ పాకం రాకముందే దాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో అంతా చెత్త వస్తుంది. సో వడగట్టేసి నేను అదే గిన్నెలో కడిగి వేశాను మళ్ళీ. సో పాకం చెక్ చేస్తూ ఉండాలండి మధ్యలో మధ్యలో. పాకం చెక్ చేయడం కోసము ప్లేట్‌లో వాటర్ ఏసుకొని కొంచెం కొంచెం అది పాకాన్ని వేస్తూ చెక్ చేయాలండి. నేను నెయ్యి వేస్తున్నాను 2 స్పూన్లు. మీ ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోండి. అండ్ పాకము లేత ఉండ పాకం రావాలండి, మరి గట్టిగా రాకూడదు. జస్ట్ దగ్గరకొచ్చి మన చేతికి ఇట్లా అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. మరీ గడ్డలాగా వచ్చిందనుకోండి ముదిరిపోతాయి, గట్టిగా వస్తాయి అరిసెలు. సో పాకం వచ్చేసింది. నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు అండ్ విలాచీ పొడి వేయాలండి. నేను మర్చిపోయాను. పాకంలోనే వేయాలి విలాచీ పొడి. నేను మర్చిపోయాననమాట, తర్వాత వేశాను. అండ్ నెక్స్ట్ పాకం వచ్చింది కదా! సో పిండి కొంచెం కొంచెం నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. మా హస్బెండ్ కలుపుతున్నారు. పిండి అస్సలు ఉండలు కట్టకుండా కలపాలి. అండ్ కేజీన్నర పిండికి అది మిగిలిందండి. పావు కేజీకి ఎక్కువుంది కొంచెము. సో ఎక్కువగానే పట్టించుకోవాలి ఎప్పుడైనా. అండ్ నెక్స్ట్ కలపడం అయిపోయాక దానిపైన నెయ్యి గానీ, నూనె గానీ వేయండి. ఎందుకంటే ఆరిపోకుండా ఉండడం కోసము. నేను విలాచీ పొడి అప్పుడు మర్చిపోయానన్నాను గదా! లాస్ట్‌లో వేశాను. అసలు పాకంలో వేయాల్సింది. అండ్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మూత పెట్టి పెట్టేసేయాలండి. అండ్ ముకుడు తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను. అదే ఆయిల్ కవర్ కట్ చేసి దానిపైన చేయడానికి కట్ చేస్తున్నానండి. సో అది చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఉండలు తీసుకొని కవర్ పైన ప్రెస్ చేసుకోవాలి. అండ్ దానిపైన ఎప్పటికప్పుడు మూత పెడుతూ ఉండాలండి. అది ఆరిపోయినట్లు అయిపోతే గట్టిగా అవుతుందనమాట. చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది పిండి. అండ్ ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వేడయ్యాక నెమ్మదిగా వేస్తూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్‌లో ఉంచొద్దు, హైలో ఉంచొద్దు. మీడియంగా పెట్టండి. మీడియంగా పెట్టి కాల్చండి. లో హైలో పెడితే ఏంటంటే పైన మాడినట్టుగా ఉంటుంది, లోపటంతా పిండి పిండిగా ఉంటుంది. సో మీడియం పెట్టి కాల్చండి. అరిసెలు చేయడం చాలా ఈజీ అండి. అందరూ కష్టం అంటుంటారు గానీ, కాకపోతే ఒకరి హెల్ప్ అనేది ఉండాలి మనకు పక్కన. సో పక్కన హెల్ప్ చేసే వాళ్ళుంటే ఏమి ఈజీగానే ఉంటుంది. ఒక్కోసారి నేను ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే చేస్తాననమాట. సో అవి కాలాలి. కాలినాక ప్రెస్ చేసుకోండి. ఆయిల్ చాలా పీలుస్తుంది అరిసెలు. సో ఆ గరిటెలతో ప్రెస్ చేసుకొని మళ్ళీ అరిటెల పీట ఉంటుందిగా, అరిటెల చెక్క, దానిపైన పెట్టి ప్రెస్ చేయండి. అలా పీట పైన పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయండి. చాలా ఆయిల్ పీలుస్తాయి అరిసెలు. అలా ప్రెస్ చేయలేదనుకోండి మీరు, మొత్తం అసలు ఆయిల్ ఆయిల్ తింటుంటే మనకు మొత్తం ఆయిలే తగులుతుంది. అండ్ ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటేనే బెటర్ అండి. నేనైతే 2 పెట్టాననమాట. 2 కాలినాయి కదా అనేసి 2 పెట్టాను. అది మనం తీయలేదనుకోండి అట్లే అతుక్కుపోతుంది. సో ఒక్కొక్కటి ఒత్తుకోవడమే బెటరు. విరిగిపోతాయన్నమాట. వెంట వెంటనే తీయాలి. అతుక్కున్నా సరే వెంటనే తీసేస్తే ఏం గాదు. వెంటనే తీయకుంటే పక్కకు పెట్టేసి తర్వాత తీద్దాం అనుకుంటే మొత్తం అతుక్కొని విరిగిపోతాయండి. రావు సరిగ్గా. సో వెంటనే తీసేయండి. మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారండి. నేను అరిసె చేసి వేస్తే తను కాలుస్తున్నారు. మా పాప పీట పైన ప్రెస్ చేస్తుంది. సో అయిపోయాయండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది మాకు కేజీన్నర పిండి.
అండ్ ఆయిల్ చాలా పీలుస్తుంది కాబట్టి కనీసం ఒక 4, 5 అవర్స్ అయినా మనము గాలిలో ఆరబెట్టండి పేపరేసేసి మొత్తం ఆయిల్ పీల్చాక డబ్బాలో సర్దుకోండి. అంతే అండి. కొంచెం చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి. తర్వాత మెత్తగా అవుతాయి డబ్బాలో పెట్టాక. సో, ట్రై చేయండి మీరు గూడా. ఓకేనా? బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.